హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను మీ భాస్కర్ని. ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయట్లేరు, లైక్ కొట్టట్లేరు. ఎందుకంటే మనకు తీయాలన్నంత ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో మస్తు సపోర్ట్ చేసారు, కానీ ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు. ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ కొట్టండి ప్లీజ్. మీరు ఇంకా ఎంత సపోర్ట్ చేస్తుంటే అంత మంచి మంచి ఆవులు చూపించగలుగుతాను నేను. అట్లని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ మనం ప్రస్తుతానికి అయితే శ్రీకృష్ణ డైరీ ఫామ్లో అయితే ఉన్నానట. ఫస్ట్ అయితే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, వీడియో నచ్చితే వేరే వాళ్ళకి పంపించుకోండి. మనకి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది అనమాట. మనకి ప్రస్తుతానికి అయితే మనకి ఇక్కడ శ్రీకృష్ణ డైరీ ఫామ్లో అయితే ఉన్నానట. ఒకసారి బ్రీడ్ చూపించారండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఏమిటంటే మనకి ఇక్కడ 15 ఆవులు అయితే లోడ్ దిగినాయి అనమాట మనకైతే. అండ్ మొత్తానికి అయితే హెచ్ఎఫ్ క్రాష్ ఉందన్నమాట మనకైతే. ఒక్కటి జెర్సీ అయితే ఉందన్నమాట మనకైతే. ఒకసారి అయితే బ్రీడ్ చూపిస్తా చూడండి. బ్రీడ్ చూసిన తర్వాత మీరు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయట్లేరు మీరు అయితే. ఏంటంటే అప్పుడు స్టార్టింగ్లో అయితే బాగా సపోర్ట్ చేసారు, ఇప్పుడైతే సపోర్ట్ చేయట్లేరు. మీరు ఎంత సపోర్ట్ చేసి అంత తీయగలుగుతున్నాం వీడియోలు చూస్తున్నారు కదా. ఫస్ట్ అయితే బ్రీడ్ చూడండి, హెచ్ఎఫ్ ఉన్నాయి, హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి అనమాట మనకైతే. అండ్ పాలిచ్చేటివి అయితే మనకు అన్నమాటలు అయితే కనుక్కుందాము, మళ్ళీ ధరలు కూడా అన్నమాటలు అయితే కనుక్కుందాము, మళ్ళీ ఒక్కొక్క ఆవు కథ ఏందో అడుగుదాము. అండ్ ఫస్ట్ ఇదైతే జెర్సీ అనమాట. ఇది జబర్దస్త్ ఉందన్నమాట ఆవు అయితే. చూసినారు కదా, ఇది రోజు మీద మళ్ళీ మిల్కింగ్ ఎంతవరకు ఇస్తావో తెలియదు. అన్నమాటలు అయితే కనుక్కుందాము. ఇక చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క బ్రీడ్ ఉంది ఫ్రెండ్స్. మీకు కావాల్సిన బ్రీడ్లు అయితే ఉన్నాయన్నమాట మనకైతే. చిన్న రైతుల నుంచి పెద్ద రైతుల వరకు అయితే ఉన్నాయన్నమాట మనకైతే. ఈ పాలిచ్చేటివి ఎన్ని ఉన్నాయి చూడండి. పాలిచ్చేటివి 6 ఆవులు ఉన్నాయన. ఓకే, అవి మినిమం ఇప్పుడైతే మన దగ్గర అయితే 8 నుంచి 11-12 వరకు ఇస్తున్నాను ఇప్పుడు పాలు ప్రజెంట్ ఇస్తున్నాయి. ఓకే, మిగతా అన్ని సూడి ఉన్నాయన. సూడివి మినిమం 8 లీటర్ల నుంచి 10 లీటర్ల వరకు ఇస్తాను సూడివి. ఓకే, మనకి అంటే ఈ వారం ధరలు ఎంత నుంచి ఉన్నాయన్న? వారం 70,000 నుంచి ఉన్నాను. 70,000 నుంచి. ఓకే, మనకి ఇప్పుడు ఏంటంటే ఇది 365 రోజులు అవైలబులా? ఎప్పటికి అవైలబుల్ ఉంటాయన్న ఆవులు. ఓకే, మీరు ఎప్పుడు కావాలన్నా కాల్ చేయొచ్చు. మన దగ్గర అయితే గిర్లాండ్ క్రాస్ ఆవులు కానీ అంటే రకరకాల బ్రీడ్ వచ్చాయన్నమాట. జెర్సీ క్రాస్, హెచ్ఎఫ్ క్రాస్ అన్నీ వస్తాయి. ఓకే, ఒలిస్టాన్ బ్రీడ్ కానీ వస్తాయి. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు. మనం అయితే పశ్చావ కథ అయితే అడుగుదాం. మనం అయితే చెప్పండి అన్న, మనకైతే పశ్చావ కథ. ఓకే, 3 అయితే ఆవు. ఓకే, పాలకి అయితే 12 నుంచి 13 వరకు వెళ్తాయి పూటకి. ఎంత? 12 నుంచి 13 వెళ్తాయి అన్న. 12 నుంచి 13 మధ్యలో అయితే వెళ్తాయి. 26 నుంచి 20 వరకు వెళ్తాయి అన్న. నరాలు చూడండి, మనకైతే శనకట్ కూడా మంచిగా ఉంది. అండ్ మనకి ఇది అది హైట్ కూడా చాలా ఉంది. అట్లే ఉండనా? అట్లే ఉండి నువ్వు ఆవు తెట్టుకో. చూసారు కదా అన్న, భుజాలు అక్కడికి అయితే ఉందన్నమాట. హైటే ఉంది, ఇంకా చాలా హైట్. అండ్ మనకైతే ఎన్ని ఫీట్లు ఉంటుండొచ్చా అన్న ఆవు? అవును, హైట్ కూడా చాలా ఉంది ఫ్రెండ్స్, మనకి చూడొచ్చు. అండ్ ఒక మాట, మనకి ఎంత ధర ఎంతవరకు చెప్తారన్నా? ఫైనల్ రేట్ 1,10,000 అట్లా మాట్లాడితే తగ్గుతుంది. ఓకే, 1,20,000 చెప్తున్నావు. రైతు ఏంటంటే పుట్టిన అయితే టైం పాస్ అయితే కాల్ చేయకున్నాను ఎవరైతే ప్లీజ్ రిక్వెస్ట్. ఎందుకంటే అవతల ఒకవేళ అవసరం ఉన్న వాళ్ళకి గినంగా కాల్ లిఫ్ట్ చేయలేకపోతున్నాము. ఓకే, అవసరం ఉన్న వాళ్ళకి కాల్ చేయండి, అయితే కాల్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, చూసారా మనకైతే మీకు అందుబాటులో ఆవులు కావాలంటేనే ఫోన్ చేయండి. ఓకే, ఇక్కడ మనకు అవైలబుల్గా 15 ఆవులు అయితే ఉన్నాయన్నమాట. ఓకే, మనకు టైం పాస్కి అయితే చేయకండి ఫోన్ అయితే. అలా నెక్స్ట్ కొత్త చెప్పనా, సెకండ్ లొకేషన్ అనేది ఇప్పుడు డెలివరీ అయితే. ఓకే, 2 అయితే అవ్వంట ఫ్రెండ్స్ మనకి. ఓకే, డెలివరీ అవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు, డెలివరీ అయితే అవ్వాలంట మనకైతే. అండ్ మనకి ఇది ఇప్పుడు ఏంటంటే సెకండ్ లొకేషన్ ఎంతవరకు ఇచ్చిన రైతుల దగ్గర అండి. వాళ్ళ దగ్గర 12 ఇచ్చిందన్న. మన దగ్గర రైతు మంచి మెయింటైన్ చేస్తే అదే లెవెల్ వెళ్తాయి. ఒక మాట అన్న, ఈ ఆవు పికప్ ఎంత వరకు ఉండొచ్చు మనకి? పాలు 12 లీటర్లు వెళ్తారు ఈజీగా పూటకి. ఓకే, మనకు ఈ ఆవుదైతే పికప్ అయితే పూటకు వచ్చేసి 12 లీటర్ల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్. మనకైతే 2 పూటలు వచ్చేసి 24 లీటర్ల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట. ఇది ఇంకా డెలివరీ సమయం అయితే ఒక 10 డేస్ అన్న. ఓ రోజు మీద 24 లేదా 25 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అనమాట మనకైతే. ఇది క్రాస్ అన్న? క్రాస్ అన్న. ఇది కూడా క్రాస్ ఫస్ట్ ఇది. ఓకే, మనకు అందాట ధర చెప్పేసి అన్న, ఒక మాట అందాట ధర చెప్పేసి. ఇది 1,20,000 చెప్తున్నాను. ఇది ఫైనల్ రేట్ ఒక 1,10,000 అట్లా వస్తుంది. 1,05,000. ఓకే, 1,05,000 అయితే ఇస్తాను ఫ్రెండ్స్. మనకైతే రోజు 25 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అండి అన్న. 3వ కథ చెప్పనా, ఇది సెకండ్ లొకేషన్ అన్న. ఇది డెలివరీ అయితే మనకి తరపా లేకపోతే సెకండ్ లొకేషన్? తరపా. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు. ఇక చూసినారు కదా, మనకైతే ఆవును అయితే ఇప్పుదాం ఒకసారి.
ఎన్ని పళ్ళ మీద ఉందన్నా? ఇది 6 పళ్ళు ఉందండి. 6 పళ్ళు. ఓకే, అంటే అందాడు చెప్పడానికి వస్తా మనకు పాలు పాలైతే పాలు పద్ధతి ఇస్తుంది అన్న. ఓకే ఫస్ట్ లొకేషన్ 8 లీటర్లు ఇచ్చిందన్న. ఓకే, దీని పికా అంటే ఈ ఆవు పికప్ ఎంతవరకు ఉందన్న పాలు మన ఇస్తుందన్న ఈ సెకండ్ పూటకి? ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు 10 వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే. 2 పూటలు అయితే 20 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట. ఇది క్రాస్ కదా? అన్న హెచ్ఎఫ్ క్రాస్. ఓకే, హెచ్ఎఫ్ క్రాస్ అంట. అదే హెచ్ఎఫ్ క్రాస్ అంట మనకైతే. వెంకల అట్టర్ చూడండి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మనకైతే 365 రోజులు మనకైతే. దీని ధర ఎంతవరకు చెప్తారు అన్న? మళ్ళీ అన్న దీని ధర ఎంతవరకు చెప్తారు? 90 చెప్పినా. ఫైనల్ రేటు వస్తుంది అట్లే అన్న 89 అట్లా వస్తుంది. 89 89,000. ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు ఆవు అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే. ఓకే అన్న 4వ కొత్త అయిపోనా? ఇది 3వ అవుతాం ఇది. ఓకే 3 అవుతా ఉంటా ఫ్రెండ్స్ మనకైతే చూడొచ్చు. అండ్ అంటే ఇప్పుడు డెలివరీ అయితే 3 అవుతానా? 3 అవుతాను ఇప్పుడు డెలివరీ. ఓకే, మనకు దీని పికప్ ఎంతవరకు ఉందన్న మనకు రోజు మీద? వాళ్ళు 12 లీటర్లు చెప్పారు మనకు పూటకి. మన తాన 8-9 లీటర్లు అయితే ఖచ్చితంగా వెళ్తాయి. 8 నుంచి 9 మధ్యలో మన రైతుల వారికి ఖచ్చితంగా వెళ్తాయి. 8-9 లీటర్లు అయితే ఫ్రెండ్స్ అన్కట్ అయితే బాగుంది. 4 అయితే సమానం అవుతుంది అనమాట మనకైతే. ఇది మనకు ఎంత శాతం పెట్టుకోవచ్చు అన్న డెలివరీకి? వారం రోజులు పడుతుంది. 1 వీక్. 1 వీక్ ఖచ్చితంగా టైం పడుతుంది. ఇక ముంగల చూసారు మనకైతే. అండ్ ఇది బ్రీడ్ క్రాస్ అన్న? క్రాస్ అండి. ఓకే, ఇది కూడా హెచ్ఎఫ్ క్రాస్ అండి ఫ్రెండ్స్ మనకి చూడొచ్చు. ఇంకా అట్టర్ చూడండి మనకైతే. ఓకే, అంటే రోజు మీద మనకైతే 24 లీటర్లానా? 24 లీటర్లు చెప్పారు వాళ్ళు. మనకైతే 18-19 లీటర్లు అయితే అంటే 2 పూటలు. ఓకే, రోజు మీద అంట ఫ్రెండ్స్ మనకైతే. ఎంతవరకు చెప్తున్నాను ధర? 90 చెప్పినాను. ఫైనల్ రేట్ 87 అట్లా ఇస్తాను. 87,000 అయితే చెప్తారు ఫ్రెండ్స్ మనకు చూడొచ్చు. హెచ్ఎఫ్ క్రాస్ అనమాట అయితే. ఇప్పుడు అంటే ఇప్పుడు డెలివరీ అయితే 3 అవుతా. ఓకే చూడొచ్చు వెంకల అట్టర్ చూడండి. ఇంకా చేస్తా అనమాట. అది మొత్తం నిండిపోయిన తర్వాత డెలివరీ అయితే అయిపోద్ది అనమాట. అదే ఒక 10 డేస్ అనా? ఓకే 10 డేస్ టైం ఉంది. 7 లేదా 10 రోజులు ఇక ఇదంతా నిండిపోతాయి ఫ్రెండ్స్ చూసారు కదా. ఓకే ఫుల్ అయిపోతుంది. ఓకే అన్న 5వ కొత్త చెప్పనా? 6 పళ్ళ మీద ఉందంట ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంత 2 అవుతా ఉంటాం మనకైతే. ఇది క్రాసే కన్నా ఇది కూడా హెచ్ఎఫ్ క్రాస్ అంట మనకైతే. ఇది డెలివరీ అయిందా? డెలివరీకి ఉందా? ఓకే డెలివరీకి అయితే ఉందంట. అంటే రోజు మీద ఎంతవరకు చెప్పారు అన్న పాలు? రోజు మీద ఎంతవరకు చెప్పారు ఇప్పుడు మన రైతుల వారికి? మనతనైనా 10 వెళ్తాయి. ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు 10 వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే. చూడొచ్చు ఇంకా అట్టర్ చూడండి మనకైతే. ఇది మనకు ఆ డెలివరీ సమయం అయితే ఒక 3-4 డేస్ అయితే టైం పెట్టుకోండి డెలివరీకి అయితే. అండ్ ఇక ముంగల చూడండి క్రాష్ అనమాట మనకి. ఇదైతే వీళ్ళకి రైతులకు ధర చెప్పేసి అన్న ఊకే మాట. వాళ్ళు వచ్చి మాట్లాడితే తగ్గుతుంది అన్న. ఎందుకంటే ధర అయితే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇక మన తానైతే 1-10 చెప్తున్నాను. 1-10 ఫైనల్ రేట్. ఫైనల్ దగ్గరకు వచ్చి మాట్లాడితే తగ్గుతుంది. 1-5 వరకు అట్లా వస్తుండొచ్చా? ఓకే 1-5 వరకు 1-3 వరకు వస్తుండొచ్చు మనకైతే. చూసినారు కదా రోజు మీద 10 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అనమాట దీని దగ్గర అయితే. ఓకే అన్న 6వ కొత్త చెప్పనా? ఇప్పుడు డెలివరీ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ మనం తాను హెచ్ఎఫ్ క్రాస్లు ఎన్ని ఉన్నాయన్నా? ఒక 8 ఆవులు ఉండొచ్చు. మిగతాయి జెర్సీ. ఓకే ఓకే ఫ్రెండ్స్ చూసారా మనకైతే. ఇది కూడా మనకు సేమ్ ఇందాక ఇప్పిన బ్రీడ్ లాగానే ఉంది మనకైతే. ఎంకల అట్టర్ కూడా సేమ్ అట్లే ఉంది అనమాట మనకైతే. ఇది మనకు ఎంకల అట్టర్ చూడొచ్చు. దీని అయితే మనకు మిల్కింగ్ కెపాసిటీ ఒకసారి అయితే అడుగుదాము. ఇది మనకు రైతుల వారికి చెప్పనా మెయింటెనెన్స్? మన రైతుల మెయింటెనెన్స్ ఎట్లా చెప్పు? మన రైతులు మెయింటెనెన్స్ చేస్తారు కదా మన రైతుల వారికి మన రైతులకి. ఓకే మనకి ఇది మనకు అంటే డెలివరీ సమయం ఎంత సమయం ఇప్పుడు? అంటే ఒక వారం రోజులు పెట్టుకోవచ్చా లేకపోతే 4-5 రోజుల డెలివరీ? ఓకే మనకి ఇది మనకు ధర ఎప్పుడు అన్న ఒక మాట రైతులకి? 85 చెప్తున్నా. ఫైనల్ రేట్ 75,000కి ఫ్రెండ్స్ చూడొచ్చు. 75,000కి అయితే ఇచ్చేసాడంట అన్న అయితే. చూడొచ్చు హైట్ కూడా చాలా ఉంది ఆవైతే. ఇది జెర్సీ కానా ఇది? ఓకే మనకి ఇది డెలివరీ అయిందా? ఈనానికి ఉంది. ఓకే ఎన్ని అయితే ఉంటుంది ఇది? సెకండ్. ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు శనకట్టు జబర్దస్త్ ఉంది. పొడుగు కూడా చూడండి. ఎంత చెప్పారు అన్న పూటకి ఎంత చెప్పారు? 14 లీటర్లు. 12 వరకు అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మనకైతే. చూడొచ్చు మంగళకోనన్న. అండ్ డెలివరీ అయితే అవ్వలేదు. ఒక 5-4 డేస్ అయితే టైం పెట్టుకోండి డెలివరీకి అయితే. అండ్ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది మనకు ఎంతవరకు చెప్తున్నాను? ఎంతవరకు చెప్తున్నావు? ధర ఎంతవరకు చెప్తున్నావు? ధర 1 చెప్తున్నాను. ఫైనల్ రేట్ 95 ఇస్తాను. 95. ఇంకా తగ్గుతా రైతులు వచ్చి మాట్లాడితే? వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడితే అవసరం. ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు జబర్దస్త్ ఉంది అనమాట మనకైతే. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళన్నా అన్నా, కొంచెం ముందుకు వెళ్ళి. ఇప్పుడు డెలివరీ అయితే 3 అవుతానా? సెకండ్ ఫ్రెండ్స్ చూడొచ్చు అని సెకండ్ లాక్ వచ్చినా అంట మనకైతే.
ఇక ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఓకే అన్న నెక్స్ట్ ఒక చెప్పనా ఎన్ని డేస్ అవుతుంది డెలివరీ అయిపోయి? 5 days అయింది. 5 days అవుతుంది ఫ్రెండ్స్. 5 రోజులు అయితే అవుతుందన్న డెలివరీ అయిపోయి మనకైతే. ప్రస్తుతానికి మనకి 5 రోజుల నుంచి ఎంతవరకు ఇస్తున్నా? మంచి పాలు అయిపోయినాయి కదా? మంచి పాలు అయిపోయాయి, మంచి పాలు అవుతున్నాయి. అవుతున్నాయి. ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతవరకు ఇస్తున్నాను పాలు? ఇప్పుడు 10-11 లీటర్లు ఇస్తున్నాను. 10-11. ఓకే ఇప్పుడు రైతులు వచ్చినాక చెక్ చేసుకోవచ్చా మీ తాన? చెక్ చేసుకోవచ్చు. ఓకే పాలు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, చూడొచ్చు 2 పూట్ల పాలు చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోండి మనకైతే. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది క్రాసా ఏం బ్రీడ్ అన్న? క్రాస్, జెర్సీ క్రాస్ అంట మనకైతే. చూడొచ్చు మనకి ఇది దీని దూడ మొగదూడ ఆడుదూడన్న ఫ్రెండ్స్, మొగదూడ అంట మనకైతే. ఇక పూటకు 11 లేదా 12 లీటర్లు పెట్టుకోవచ్చు అంట మనకైతే. 2 పూటలు వచ్చేసి మనకైతే 11 లీటర్లు ఇస్తుందన్న. ఓకే 11 లీటర్లు విండిస్తాను గ్యారంటీ. 11. ఓకే చూడొచ్చు అంటే మనం చెప్పలేం, రైతుల మెయింటెనెన్స్ బట్టి పాలిస్తుంది. ఓకే ఇప్పుడు డెలివరీ అయిపోయింది, ఎన్నో అయితే ఉంటుండొచ్చానా? 3rd లాక్టేషన్ ఉంటుందన్న. 3rd. ఓకే ధర చెప్పేసి పాలు వండుకొని తీసుకోమని చెప్పి 2 పూటలు. ఓకే ధర చెప్పేసి అన్న. ధర 1 చెప్తున్నాను. ఫైనల్ రేట్ 1 వరకు వస్తుంది. 1 వరకు. కొత్త చెప్పనా? నాది 2nd లాక్టేషన్ అన్న. డెలివరీ అయింది ఇది ఆల్రెడీ. ఎన్ని డేస్ అవుతుందన్నా? ఇది 3 days అయిందన్న. ఇప్పుడు 10 ఇస్తుంది ప్రజెంట్. ఒక 10 వరకు అయితే ఇస్తూ ఉంటుంది మనకైతే. 10 మనకు 2 పూటలు పాలు చెక్ చేసుకొని మనకైతే 2 పూటలు పాలు చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోండి మనకైతే. చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇది అంటే ఒక డెలివరీ అయిపోయి ఎన్ని డేస్ అవుతుంది? 3 days అయింది. 3 days అవుతుంది. ఓకే మనకి ఇది ఆడుతున్నా మొగదోడు అన్న? మొగదోడు ఉంది. ఓకే అందాడ ధర చెప్పేసి అన్న రైతులకి? ధర చెప్తున్నాను, 1 చెప్తున్నాను. దగ్గర వచ్చి మాట్లాడుతుంది. ఓకే ఒక 1 చెప్తున్నా. 1,00,000 వరకు వస్తుండొచ్చా? 98 వరకు వస్తుండొచ్చు? 90 వరకు వస్తుంది. 90 చూడొచ్చు. ఓకే నెక్స్ట్ ఒక అయిపోనా? ఓకే ఈ ప్రజెంట్ డెలివరీ అయింది. ఇది ఊరు హెచ్ఎఫ్ అంట ఫ్రెండ్ మనకైతే. చూడొచ్చు డెలివరీ అయితే అయిపోయిందంట ఆల్మోస్ట్ అయితే. ఇది ఇప్పుడు డెలివరీ అయింది కదా, ఎన్నో అయితే ఉంటుండొచ్చు అన్న? అయితే 3 అవుతా ఉంటా మనకైతే. చూడొచ్చు వెనకాల అటర్ చూపిస్తా చూడండి. ఓకే ప్రజెంట్ ఎంత వరకు ఇస్తుందన్న పాలు? ఇప్పుడు 10 ఇస్తున్నాను. 10 అంటే మంచి పాలు ఇస్తుందా, మురు పాలు ఇస్తుందా? మురు పాలే ఉన్నాయి. ఓకే మంచి పాలు ఎంత వరకు ఎత్తుకొచ్చాను ఒక మాట? ఇంకొక లీటర్ పెట్టుకోవచ్చు. 1 లీటర్ అంటే 11 వరకు అయితే పెట్టుకోవచ్చా? కొంచెం చనకర్ కూడా చూడండి. 4 అయితే అమ్మనం అవుతుందంట మనకైతే. ఇది మనకు దూడ ఆడుతున్నా మొగుతున్నా? ఆడుదూడు ఉందంట మనకైతే. చూడొచ్చు. అండ్ అందాడ ధర చెప్పేసుకో అన్న మనకైతే రైతులకి. ఇది 95,000 అయితే ఇస్తాను ఫైనల్. 95,000 పూటకు 10 లీటర్లు. ఇప్పుడు జున్ను పాలు 10 ఇస్తుందన్న. మంచి పాలు 11 లీటర్లు తీసుకోమని చెప్పాను. 2 పూటలు పాలు చెక్ చేసుకొని పిండుకొని తీసుకెళ్ళి మనకైతే. చూడొచ్చు అన్న ఇదేం బ్రీడ్ అన్న? మళ్ళీ ఇది జెర్సీ అన్న. ఇది కూడా జెర్సా అంటే కలర్ఫుల్ మనకి హెచ్ఎఫ్ జెర్సీ 2 మిక్స్ అనేది. ఓకే ఫ్రెండ్స్ 2 బ్రీడ్ అయితే మిక్సింగ్ ఉందంట ఫ్రెండ్స్ మనకైతే. చూడొచ్చు. అండ్ ఇది మనకు డెలివరీ అయిందా? డెలివరీ అయిందన్న. ఓకే డెలివరీ అయింది ఫ్రెండ్స్ మనకైతే. ఇది అంటే ఎన్ని డేస్ అవుతుంది డెలివరీ అయ్యి? ఇది 4-5 days అండి. 4-5 days అంటే ఇప్పుడు డెలివరీ అయిపోయింది. ఎన్నో అవుతుంటుండొచ్చు ఇది? 2nd లేదా 3rd ఉంటా ఫ్రెండ్స్ నాకైతే. ప్రస్తుతానికి మీరు వింతరుగా పాలు ఎంతవరకు ఇస్తుందని? 9 లీటర్లు ఇస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్. 9 లీటర్ల వరకు అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ మనకైతే ప్రజెంట్ అయితే. ఇప్పుడు మనకి అంటే రైతులు వచ్చిందాక ఇప్పుడు మన పాలు అయితే దగ్గర ఉండి పిండి చూసి ఇస్తున్నాను. ఓకే అట్లా 2 పూట్ల పాలు చెక్ చేసుకొని తీసుకోండి మనకైతే. ఫోన్ చేయండి, టైం పాస్ అయితే చేయకండి మనకైతే. చూస్తున్నారు కదా మనకైతే. అండ్ దీని ధర చెప్పేసుకోండి రైతులకి. రైతులకు ధర చెప్పేసుకో. 95 చెప్తున్నాను. 90 వరకు ఇస్తాను. ఒక 90,000 వరకు అయితే ఇస్తావు. దీని కూడా కోలాగా ఉందంట ఫ్రెండ్స్. చూడొచ్చు ఈ విధంగా అయితే ఉందన్నమాట. 2వ కథలు చెప్పేసి అన్న ఇక లాస్ట్. ఓకే ఇది బ్రీడ్ ఫూర్ హెచ్ఎఫ్ అంట ఫ్రెండ్స్ మనకైతే. చూడొచ్చు ఇది మనకి ఇప్పుడు డెలివరీ అయిందా? అవ్వలేదు. ఓకే ఇప్పుడు డెలివరీ అవుతుందా? అయితే 2nd లాక్టేషన్ వెంకల చూడొచ్చు ఫ్రెండ్స్ మనకైతే. సనకాడు కూడా బాగుంది మనకైతే. నరాలు పాల నరాలు చూడండి మనకైతే ఇక్కడ. అండ్ సనకాడికి వెళ్ళి ఉందన్నమాట పాల నరాలు అయితే. చూస్తున్నారు కదా మనకి. ఇక్కడ వచ్చి చెక్ చేసుకోవచ్చు మనకి. ఇక్కడ 2 పూట్ల పాలు చెక్ చేసుకుని తీసుకోవచ్చు మనకైతే. ఇది మనకి పొలుగు నరాలు చూడండి. సనకాడు కూడా బాగుంది మనకు. వెంకల అట్టర్ చూపిస్తారండి. ఎంతవరకు ఇవ్వచ్చా ఇది అందాడ మనకు రైతుల వారికి? మంచి మెయింటైన్ చేసుకుంటే 10 పైన ఇస్తుంది అన్న. 10 నుంచి పైన ఇస్తా అంట మనకైతే. మినిమం మెయింటైన్ చేస్తే 8-9 లీటర్లు 8 నుంచి 9 మధ్యలో అయితే పెట్టుకోవచ్చు. ఓకే మనకు ఇది దీని ధర ఏం చెప్తున్నాం మళ్ళీ? 90 చెప్తున్నాను. ఫైనల్ రేట్ 90 వరకు వస్తుంది. 90,000 వరకు అయితే వస్తుంది.